శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు హనుమద్వతం. ప్రతి ఇంట్లో కూడాను హనుమంతుల వారిని త్రికరణ శుద్ధితో పూజించటం వలన ఆయన సర్వవిధ సంపత్తులను, ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తాడు అని శాస్త్రం. ఈ వ్రతాల వెనకాల దాగిన పరమార్థం మానసిక శాంతిని మనకు ప్రసాదిస్తుంది. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటానికి మనోజవం మారుతతుల్య వేగం అన్న చందంగా హనుమంతుల వారిని మనం మనస్ఫూర్తిగా ఈ రోజున పూజించాలి. ఇంటిలో అందరూ కూడాను కలిసి హనుమత్ బడపాలన స్తోత్ర పఠనం కానివ్వండి, హనుమాన్ చాలీసా పఠనం కానీ చక్కగా గనక పఠించినట్లయితే సర్వ విధములా కూడాను శ్రేయోదాయకవంతమైనటువంటి అనుకూల శక్తులు మీ గృహంలోకి ప్రవేశిస్తాయి. శ్రీరామ జయం అని చెప్పేసి సింహద్వారం పైభాగాన గనక చక్కగా లిఖించినట్లయితే రామ అనే 2 అక్షరాల్లో దాగిన అద్భుతవంతమైన శక్తి పుంజం మీ గృహాన్ని ఎల్లవేళలా కూడాను సంరక్షిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే రామాయ నమః అనేటువంటి చక్కటి యోగవంతమైనటువంటి అక్షరాలను మీ యొక్క సింహద్వారం పై భాగాన లిఖించండి, లేక చక్కగా అలంకరించండి. మీ యొక్క సింహద్వారానికి 2 వైపులా కూడాను చక్కగా శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పేసి కూడాను మీరు లిఖించడం వల్ల సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి హనుమంతుని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు మీ గృహానికి ప్రతిక్షణం కూడాను ఉండి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. అందుకనే సింధూరం అనేటువంటిది హనుమంతుల వారికి చాలా ప్రీతికరం. ఈ రోజున మీరు దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని స్వామికి సమర్పించండి. అలాగే ఆకు పూజ అనేటువంటిది ఒక్క ఆంజనేయ స్వామి వారికి ఎక్కువగా నిర్వహిస్తాం కాబట్టి ఆకు పూజతో మన్య సూక్త పారాయణం ఆచరించడం వల్ల కూడాను విజయసిద్ధిని సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక వాస్తుశాస్త్రరీత్యా చూసినట్లయితే ఏ గృహమైనా సరేనండి, అపార్ట్మెంట్ అయినా సరే, ఎదురుగా గనక ఇల్లు గనక ఉండి ఒక ఇంటి సింహద్వారం మరొక ఇంటి సింహద్వారం ఎదురుగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ గృహంలోకి ప్రవేశించి గృహంలోని యజమానురాలు కూడాను అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అనేక ఆటంకాలు కూడాను ఎదురవుతూ ఉంటాయన్నమాట. అలాగే సింహద్వారం ఎదురుగా టెలిఫోను, కరెంటు పోలు కానీ, బలమైన వృక్షాలు కానీ, కొబ్బరి, తాటి, రావి, వేప ఏవైనా కావచ్చు, గుమ్మానికి గనక ఎదురుగా గనక ఉంటే పిల్లలు విద్యలో పడే శ్రమకు తగ్గ ఫలితం రాకపోవటం, తలకు మించినటువంటి భారం మీ పైన పడటం, ఇవన్నీ కూడాను జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు చాలా జాగ్రత్త వహించి దీనికి సంబంధించినటువంటి యంత్రాలని మీరు గనక ఇంటిలో తగిలించుకోవటం చాలా మంచిది. అలాగే ఇంటి స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు సూల గనక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వారి జీవితం తల్లకిందులైపోతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుచేత రోడ్డు సూల అనేటువంటిది అసలు పనికిరాదు. అనేక అవమానాలు పడాల్సి వస్తుంది. రోడ్డు సూల వల్ల నెగిటివ్ ఎనర్జీ, చెడు ఫలితాల్ని ఇంట్లో ఉన్న అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు కూడాను తప్పనిసరిగా సమస్త వాస్తు దోష నివారణ యంత్రాన్ని మీ ఇంటికి తప్పనిసరిగా తగిలించాలి. అది పూజ చేసి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు తెలుసుకొని ఆచరించండి. అలాగే స్థలానికి కానీ లేదా గృహానికి కానీ రోడ్డు సూల కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా కోపోద్రేకులై ఉంటారు. ప్రతి విషయంలోనూ కోపావేశాలు ఉంటాయి. ఉద్రేకాలకు లోనవుతారు. అనవసరమైన సమస్యల్లో ఇరుక్కోవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా రాకుండా మీరు తగినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని వాస్తుశాస్త్రరీత్యా మీరు పాటించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించినటువంటి విధి విధానంలో మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ గృహంలోకి వచ్చేటట్టుగా సకల అరిష్టాల్ని పోగొట్టుకునే విధంగా కాపర్ బ్రాస్ రాడ్స్ యాంటీ నెగిటివ్ ఎనర్జీగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని మీరు తెలుసుకొని ఉపయోగించడం వల్ల కూడాను సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే దక్షిణ ఆగ్నేయ దిశ స్థలంలో కానీ గృహంలో కానీ రోడ్డు సూల కనుక ఉన్నట్లయితే యజమాని తప్పనిసరిగా అనేక కష్టాలకు గురవుతాడు. కాబట్టి అనేక కష్టాల విషవలయంలో కొట్టుమిట్టాడటం కన్నా దాని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి తప్పనిసరిగా ఆగ్నేయ దిశలో సుదర్శన యంత్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ యంత్రాన్ని గనక మీరు గోడకి చక్కగా అమర్చినట్లయితే ఆ ప్రభావం నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి స్థలానికి తూర్పు దిశ నుంచి రోడ్డు శీల గనక ఉంటే ఆ ఇంట్లో నివసించే వారి జీవితం తల్లకిందులైపోతుంది. అనేక అనుమానాలు చోటవుతాయి. రోడ్డు శూల వల్ల నెగిటివ్ ఎనర్జీ, ఈ విధమైన చెడు ఫలితాల వలన మానసిక అశాంతి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ తొలగించుకోవడానికి కూడాను క్రిస్టల్తో చేసినటువంటి పిరమిడ్ అనేటువంటిది గనక మీరు గనక వినియోగించినట్లయితే దాని యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ కూడాను మనకు తెలియకుండా అతీంద్రియమైనటువంటి ఒక దుష్ట శక్తులు గనక మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే, అంటే దుష్కర్మ ప్రభావ రీత్యా వేధిస్తూ ఉన్నట్లయితే, దుష్కర్మ నివారణ తత్వం రీత్యా మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఆ దుష్కర్మ చూర్ణం అని ఉంటుంది. పూజ చేసినటువంటి చూర్ణాలు, ఆ చూర్ణాన్ని కొద్దిగా వేసుకొని మీరు స్నానం ఆచరించినా కూడాను ఆ దుష్కర్మ ప్రభావం నుంచి మీరు బయలుపడి అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదండి, మీరు స్నానం చేసే సమయంలో కొద్దిగా ప్రతిరోజు కూడాను కళ్ళు ఉప్పు కొద్దిగా తీసుకొని నీటిలో వేసి స్నానం చేయండి. దానికి తోడుగా చిటికెడు పసుపు కూడా వేసుకొని స్నానం చేసినట్లయితే వాస్తు శాస్త్ర రీత్యా సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ పవర్స్ పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. వీటిని పాటించి అందరం సుఖంగా జీవితాన్ని గడుపుదామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహవలంశలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో